సార్ నమస్తే. నమస్కారం సార్, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం అయ్యారు. మరలా సీఎం అయ్యి ఈ రోజుకి సంవత్సరం పూర్తవుతుంది. సో అసలు చంద్రబాబు నాయుడు గురించి మీరు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు డైనమిక్ సీఎం గారు, అనుభవజ్ఞుడు. ఆయన తెలియదు, ఆయన కింద నుంచి పైకి వచ్చాడు. ఆయన తప్ప మనకి ఇక రాష్ట్రాన్ని బాగు చేసిన నాయకుడు ఎవరు లేరు. ఆయన చాలా అనుభవజ్ఞుడు, పరిపాలన దక్షుడు, పట్టుదల మనిషి, మంచి పథకాలు కూడా అమలు చేస్తున్నారు చాలా వరకు. అలా ఎలాంటి వ్యక్తి అనుకోవచ్చు? చాలా మంచి వ్యక్తి. అంటే ఒక సీఎం 4 సార్లు సీఎం అవ్వడం అంటే మాటలు కాదు. అది కూడా లాస్ట్ టైంలో జైలుకి వెళ్ళి వచ్చి మళ్ళీ సీఎం అయ్యాడు. అవునండి. అలా మీరు దాని గురించి ఏం చెప్తారు? ఆ జైలుకి వెళ్ళినా ఏ హింసలు పెట్టినా ఆయన లొంగడం, ఆయన ప్రజాసేవ ఆయన ముఖ్యం. ప్రజాసేవ ఆయన న్యాయం. ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఇప్పుడు 2024లో మళ్ళీ గెలిచి 2025లో 1 సంవత్సరం పూర్తయింది. పరిపాలన ఎలా ఉందనుకోవచ్చు? పరిపాలన చాలా చాలా బాగుందండి. ఎవరు చేయలేని పరిపాలన కూడా అందిస్తారు. ఎవరు చేయలేని పరిపాలన అంటే ఏం చేస్తున్నారు? పథకాలు, రోడ్లు, పెన్షన్లు, అన్ని రకాలు కూడా ఆయన చేయగలరు. ఆయన సమర్థుడు. జగన్ ప్రభుత్వం ఎలా ఉండదు అనుకోవచ్చు? అసలు బాగాలేదండి. ఎందుకు బాగాలేదు? మన నచ్చలేదండి. ఎవరు నచ్చకే 11 ఇచ్చారు. అది అంటే ఏదో కారణం ఉంటుంది కదా నచ్చపోవడానికి పాలనలో. ఇసుకెత్తిపోయారు మొత్తం. అన్ని రకాల అనుకోవడానికి కూడా ఇసుకెత్తిపోయారు. ఫుల్ ఇసుకు అందరూ, ప్రతి మానవుడు. 11 సీట్లు రావడం ఏంటి? అది దానికి నిదర్శనం. ఓకే. సో మొత్తమే చంద్రబాబు నాయుడు గారు విధానం బాగుంది, పరిపాలన బాగుంది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్.